గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ. హోరుగాలులు వీచిన, తుఫానులు చెలరేగిన, మాట మాత్రం సెలవీయక నిమ్మళమాయెనుగా. హోరుగాలులు వీచిన, తుఫానులు చెలరేగిన, మాట మాత్రం సెలవీయక నిమ్మళమాయెనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరీక్షక, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ. యేసే నిరీక్షక, దిగులు చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుము నీవిక. యేసే నిరీక్షణ, దిగులు చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షకం, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. దేవుడు ఈ లోకములో మనిషికి రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. అవేంటంటే ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని నీవు ప్రభువు నీవు ఎక్కువగా ప్రేమించాలి. మార్క్స్ 10:29 నుండి చదివినప్పుడు ఆ మాటలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. నీకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, నీకోసం ప్రాణం ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్న దేవుని నువ్వు ప్రేమించాలి. చూడు, ఒక శాస్త్రి వచ్చి అడిగాడట దేవుణ్ణి, యేసయ్యని, ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఇది అని. శాస్త్రి అంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి యేసయ్య టైంలో యేసయ్యని తర్కిస్తున్న వారి దగ్గరికి వచ్చి అడిగారట,
ఏమని? ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగాడట 28లో. అందుకు యేసుప్రభు అన్నారట, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. మన దేవుడైన ప్రభువు నీవేం చేయాలి? నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతో, నీ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువు నువ్వు ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలండి? లోకంలో ఉన్న వాళ్ళందరినైనా, మీ ఇంట్లో ఉన్నవారినా ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి. అందరు చెప్పండి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించేవారంట ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడట. సామెతల గ్రంథంలో రాయబడింది, దేవుని ప్రేమిస్తే నీకు పరసమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆస్తి ఈ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. నువ్వు ఇంకేం చేయక్కర్లేదు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. 31లో, రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలని అన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదట. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించాలి. హెబ్రీ రాసిన పత్రికలో 12:14 రాయబడింది, సఖ్యమైతే మనుషులు అందరితో మీరు ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. అదే సమయంలో పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటున్నావా? అయితే పరిశుద్ధతలో నువ్వు నడవాలి. పరిశుద్ధత దేవుని యొక్క సంకల్పం. పరిశుద్ధులందరూ దేవుని కొనియాడతారు. అయితే నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. ఎటువంటి ప్రేమ? దేవుడు నిన్నే ప్రేమతో ప్రేమించాడు, పరిశుద్ధమైన ప్రేమతో. ఆ ప్రేమలో కపటం లేదు, కుళ్ళి లేదు, ఏమీ లేదు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. నీ యొక్క దేవుని ఆజ్ఞ అది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. 1 యోహాను రాసిన పత్రిక 4:8 ఉంది, దేవుడు ప్రేమ స్వరూపం అని ఉంది. కిందన పుట్టినోట్లు ఏముంది? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఎవరు దేవుడు అంటే? ఇదేంటంటే మనం పాటల పుస్తకం అంటాం, దేవుని చూపెట్టి ఎవరైనంటే ప్రేమ. ప్రేమ ఎవరి మీదగా పుడుతుంది? దేవుని మూలంగా పుడుతుంది. ప్రేమ వల్ల యుద్ధాలుండవు, ప్రేమ వల్ల గొడవలుండవు, ప్రేమ వల్ల అసూయ ఉండదు. ప్రేమ స్వప్రయోజనం ఆలోచించకూడదట. 1 కొరింథీ 13:1-8 వరకు చదివితే, 1 కొరింథీ 13:1-8, మనుషుల భాషలతోనైనా దేవదూతల భాషలతోనైనా మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గడగడలాడు తాళమునైందును, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములని జ్ఞానమంతి ఎరిగిన వాడినైను, కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైను, ప్రేమ లేని వాడితే నేను వ్యర్థుడట. దేవుని ప్రేమ నీకుందా? పాపపు ప్రేమ, లోక ప్రేమ నీకుందా? సాతాను శక్తివా? సాతాను శక్తిని నీలో నింపుకుంటున్నావు. ఈ లోకసమైన అపవిత్రమైన ప్రేమ నీకున్నట్లయితే, పరిశుద్ధమైన ప్రేమ ఉన్నట్లే దేవుని శక్తి నీలో క్రియేట్ అవుతుంది. దేవుని శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. నువ్వు ఏ శక్తి కలిగి ఉన్నావు ఈ రోజున? లోక సంబంధమైన ప్రేమ కలుగున్నావా? దేవుని ప్రేమ కలుగున్నావా? దేవుని ప్రేమ కలిగిన వారు వేరేగా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అయితే వ్యర్థులట దేవుని ప్రేమ లేనివారు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడటానికి నా శరీరాన్ని సజీవంగా అప్పగించినా కూడా ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందట. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలం సహించి దయ చూపిస్తుంది. ఎదుటివారి ఎలా ఏం చూపిస్తుంది? దయ. ప్రేమలో దయ ఉంది. ప్రేమ మచ్చరపడదు. హల్లెలూయా. ప్రేమలో ఏముండదు? ప్రేమ స్వప్రయోజనాన్ని ఉపయోగించుకోదట. డంబముగా మాట్లాడదట. డంబముగా ఉండదు. నేనే గొప్ప అన్నట్టుంటారు కొంతమంది. అన్ని వన్నేస్తారు, అనిగి మనకి ఉంటుందట. ఏమీ లేనిస్తారు, ఎగిరెగిరి పడుతుందట. అలా ఉంటారు కొంతమంది. ఏంటి? ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా, మర్యాద లేకుండా నడవదు ప్రేమ. దేవుని ప్రేమ త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఉంచుకోదు? నీకు ఒకవేళ నీకు అపకారమే జరిగిన వాళ్ళ వలన నువ్వు ప్రేమ కలిగిన దేవుని బిడ్డవైతే, దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? ఆ అపకారాన్ని నీ మనసులో నిలవనివ్వదు దేవుని ప్రేమ. ఎందుకంటే యేసే ప్రేమ రక్తం పెట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని పెట్టి ఈ లోకానికే పాపుల మధ్యలోకి పాపపు శరీర ఆకారంతో వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టిన దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే అది మచ్చరపడదు, తన స్వప్రయోజనాన్ని ఆలోచించుకోదు, త్వరగా కోపపడదు. అపకారాన్ని చేస్తే ఎవరైనా నీకు మనసులో ఉంచుకోదట. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమనందు
సంతోషిస్తుంది. దుర్నీతి విషయాల్లో, పాపపు విషయాలలో సంతోషపడదు. సత్యములో నడుస్తున్నారు నా పిల్లలని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు ఒక భక్తుడు. 1 యోహాను పత్రికలో 2వ వచనంలో, నా పిల్లలు సత్యమునందు అనుసరించి నడుచుకుంటున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషమే లేదు అంటున్నారు పరిశుద్ధులు, భక్తులు. మీరందరూ ఎవరు? ఇప్పుడు ఎవరు మీరందరూ? దేవునికి పిల్లలు, మాకు పిల్లలు. సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారని వింట కంటే మేము మీ వలన మాకు ఎక్కువైన సంతోషం ఏమి ఉండదు. హల్లెలూయా. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమేమీ లేదు. అదేవిధంగా మీరు తయారవ్వాలి. దేవునికి ఇష్టమైన వారు అటువంటి వారే. హల్లెలూయా. దేవుడి ఏర్పాట్లన్నీ చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని మందిరంలో మీకోసం గంటలు గంటలు ప్రార్థన చేస్తుంది. ఈ గ్రామాలు, ఇరుపరి గ్రామాలు అందరి కోసం ప్రార్థన చేపిస్తుంది. కరోనా వైరస్లు అవి ఇవి రాకముందే చెప్పి దేవుడు ఈ దినాల్లో కూడా నేను ఇక్కడ ఉన్నాను అని చూపిస్తున్నాడు దేవుడు మనందరికీ. నేను ఇక్కడ ఉండి కార్యాలు జరిగిస్తున్నాను, నేను నిజమైన దేవుడను అనేటకి ఇదే రుజువు. ప్రపంచం మొత్తం మీదకి రాకముందే దేవుడు బయలుపరుస్తాడు. సమయం వచ్చినప్పుడు చూపిస్తాడు. తన బిడ్డల ప్రార్థనల ద్వారా దేవుడు దీవిస్తాడు ప్రపంచాన్ని అని చెప్పడానికి, ఆయనే నిజమైన దేవుడు అనడానికి రుజువు ఇదే. ఇంతకు మించి రుజువు నీకేం కావాలి? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఇంకా అపకారమును మనసులో ఉంచుకున్నదట. అపకారం చేసిన మనసులో ఉంచుకోకుండా నీకు మరలా ఉపకారమే చేస్తుంది ప్రేమ. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అందరు చెప్పలేదు వచ్చిదా? గివ్ యూ ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అయితే 13లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది, అసలైనది శ్రేష్టమైనది ప్రేమయే. అసలైనది ఏంటి? ప్రేమ. దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ నీలో ఉందా? నువ్వు దేవుని బిడ్డవే. ప్రేమ లేనివాడు దేవుని చూచినవాడు కాదు, ఎగిరేవాడు కాదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, మచ్చరపడదు, డంబంగా ప్రవర్తించదు, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై నువ్వు దుర్నీతిలో నడుస్తుంటే నీ విషయమే సంతోషించదట. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటే సంతోషిస్తుందట దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ. నువ్వు దుర్నీతి విషయాల్లో నడుచుకుంటే నిన్ను చూచి ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఏడుస్తుంది దేవుని సన్నిధిలో. అయ్యా ఇలా ఉన్నారా నా బిడ్డలు, సరిచేయి, నీ ప్రేమ గలవారిగా మార్చు. నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైనా సంతోషమేమీ లేదు. 3వ యోహాను పత్రిక 2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుని పిల్లలమ్మను సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే దేవుడికి ఎక్కువైన సంతోషం. మీరు కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే మాకు కూడా మిమ్మల్ని బట్టి ఎక్కువైన సంతోషం. మీరు ఎలా నడుచుకోవాలి? సత్యమే మాట్లాడాలి, సత్యములోనే నడవాలి. ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, ఒకటి చేసి ఒకటి చెప్తారు. నో, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటే దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు నీ యందు. అదేవిధంగా దైవజనులమైన మేము కూడా ఎక్కువగా సంతోషిస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ప్రేమయున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. కిందన పుట్టినోట్లో ఉంది ప్రేమయున్నాడని. ఆ ప్రేమే ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు బలి అయిన ప్రేమ. అయితే ఇంకా మనం చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వాక్యం చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎటుదని తెలుసుకొనిచున్నాం.
హల్లెలూయా. ఆయన మన నిమిత్తం ఏం చేశారు? ప్రాణాన్ని పెట్టారు. దీనివల్ల ప్రేమ ఎటుదో నువ్వు తెలుసుకో. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణాలను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకపు జీవనోపాధి గలవారయుండి తన సహోదరుని లేమి కలుగుట చూచి అతని ఏళ్ళ ఎంత మాత్రమో కనికరం చూపని ఎడల వారు దేవుని ప్రేమలో ఎలాగ నిలుస్తారు? అయితే ఇంకో 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9, వెలుగులో ఉన్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. చీకటి అంటే అపవాది సంబంధి. హల్లెలూయా. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, వెలుగంటే ఎవరు? దేవుడు. ఐ ఆమ్ ద ట్రూ లైట్ ఇన్ ద వరల్డ్. దేవుడు లోకమునకు నిజమైన వెలుగనుంది బైబిల్లో. వెలుగంటే దేవుని సంబంధి. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషిస్తే ఇప్పటి వరకు అతను చీకట్లో అపవాది చిక్కుల్లో ఉన్నట. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. 11, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. చీకటి అతని కళ్ళకు గుడ్డినామ కలుగజేసిన కనుక అతను ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియట్లేదట. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అదే పరిశుద్ధమైన ప్రేమతో నువ్వు ఇతరులు కూడా ప్రేమించాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, దేవుని చూచినవాడు కాదు. హెబ్రీ రాసిన పత్రికలో ఉంది, అందరితో సమాధానం కలిగి ఉండి అదే సమయంలో పరిశుద్ధత. హెబ్రీ 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగింటకు ప్రయత్నించు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. 1 కొరింథీ 13:13 రాయబడింది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అదే నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్ళేది, దేవుని దగ్గర ఎదుట నిన్ను నిలబెట్టేది. మొట్టమొదటిగేంటి? నీ దేవుడని యెహోవా నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ మనసును ఆయన ఎక్కువగా ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? దేవుడట మనల్ని ఎలా ప్రేమించాడో తెలుసా? ఇర్మీయా గ్రంథం 31:3 చదవండి. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అదే ప్రేమ నీలో ఉండాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు, దానిలో లోతు పల్లాలు ఉండకూడదు, ఎత్తు పల్లాలు ఉండకూడదు. ఒకసారి హెచ్చిస్తావు, ఒకసారి దించేస్తావు అంతే ప్రేమను. ఎలా ఉండాలి? 31:3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల. చప్పలు కొడతారా మరి? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అదే కుటుంబాలు భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఫస్ట్లో బాగా ప్రేమించుకుంటారు. ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, లేకపోతే తర్వాత ప్రేమించడం మొదలు పెడతారు. ఎలా అయినా సరే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తాయి, ఎత్తు పల్లాలు వస్తాయి. అటువంటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? శాశ్వతమైన ప్రేమను చూపించాలి నువ్వు దేవుని బిడ్డవైతే. హల్లెలూయా. ఆ ప్రేమలో కొరతలు ఉండకూడదు. యేసు మనల్ని ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమ, ఎల్లప్పుడూ ఉండే ప్రేమతో ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమ నీలో ఉన్నట్లయితే హెచ్చు తగ్గు లేని ప్రేమతో ఎల్లప్పుడూ నిన్ను మంచిగా చూసినా మంచిగా చూడకపోయినా ప్రేమ చేత నువ్వు దక్కించుకుంటావట. హల్లెలూయా. నీ వారిని నువ్వు దేవుని బిడ్డను అయినట్లయితే ప్రేమే ఉండాలి నీలో. డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుదు, ఉప్పొంగదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదట. 1 కొరింథీ 13 చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. త్వరగా కోపపడదు. దేవుని ప్రేమ అది. హల్లెలూయా. దేవుని ప్రేమలో కొలతలు ఉండవు, కొలతలు లేని ప్రేమ. మనల్ని దేవుడు ప్రేమించాడు. మనం మంచి వాళ్ళమని మనల్ని దేవుడు ప్రేమించలేదు, కానీ మన దేవుని ఎరగినప్పుడు, ఇష్టానుసారంగా బ్రతుకున్నప్పుడు సహితం కూడా దేవుడు మనల్ని ప్రేమించి తన పరిశుద్ధ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఈ సన్నిధిని ఎరగినప్పుడు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5 చూడండి. ఎట్లనగా ఆ ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులు ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే. చప్పలు కొట్ట గట్టిగా. జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ప్లాన్ అంతా దేవుడు
మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మా ద్వారా మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆయన రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచబోతున్నాడు. ఇది నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. దేని చేత ఏర్పరచుకున్నాడు? ప్రేమ చేత. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు. తల్లి గర్భంలో పిండాకృతి కాక మునిపే ఆయన కన్నులు మనల్ని చూసినని 139వ కీర్తనలో వ్రాయబడింది. తల్లి గర్భంలో పిండాకృతి కాక మునిపే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళమే, అయినా దేవుని కన్నులు మనల్ని చూచినాయట. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది చూసావో సోదరుడు సోదరి. ఆ ప్రణాళికలో నువ్వు తప్పిపోతావో చివరి వరకు దాన్ని కాపాడుకుంటావో. ఆయన ప్రేమ నీ మీద నిలిచి ఉంది, అది నువ్వు కాపాడుకోవాలి. అపవాది అనేక విషయాల్లో నీకు దూరం చేయాలని, దేవుని నుండి దూరం చేయాలని, దైవజన్ నుండి దూరం చేయాలని, ఆయన ప్రణాళికను నీ పట్ల జరగకుండా ఉండాలని అపవాది ప్లాన్స్ వేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఏ రోజు కూడా ఎక్కడుండన్నా, ఏ రోజు సన్నిధి ఉన్నప్పుడు తప్పిపోకుండా చూసుకో, జారిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా ఆ ప్రేమను కాచుకో. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమ. కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు లేని ప్రేమతో కాదు దేవుడు మనల్ని ప్రేమించింది. 20:31 చదివాం కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను కనుక విడివకుండా మనకి కృపను చూపుతున్నాడట. హల్లెలూయా. దైవజనులు యేసన్న గారి గురించి మొదటి రోజు మీటింగ్లో ఒక మాట చెప్పారు. ఆయనట 3 విషయాలు ముఖ్యంగా పెట్టుకుంటారట. ఎప్పుడు దేవుని స్తుతిస్తారట, రెండవది యేసు రక్తం చెప్తారట, మూడవది కృప. కృప అంటే ఎలా అనాలి తెలుసా నీకు? కృప కలుగునుగాక, ప్రభు నీ కృప మా మీద ఉంది కనుక మేము విధంగా ఉన్నాం. దేవుని స్మరించుకుంటూ ఆ 3 విషయాలు ఆయన అంత గొప్ప దైవజనులు కాగలిగారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చూడండి, ప్రపంచం మొత్తం మీదకి వచ్చినటువంటి ఆ కరోనా విపత్తును రాకముందే చెప్పి ప్రార్థనలు చేపించారు యేసయ్య. చూసారా? ఇక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. ఈరోజు ప్రణాళిక కాదు ఇది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళికలో, అనాది ప్రణాళికలో ఉన్నాం మనం. దాని నుండి తొలగిపోకుండా శాశ్వతంగా లేక గ్యాప్ లేకుండా పరిశుద్ధ మందిరాన్ని నువ్వు గమనిస్తూ ప్రార్థనలు ఉన్నప్పుడల్లా వచ్చి దేవుని సందులో కనబడాలి. అందరు చప్పలు దేవుని వచ్చండి. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి 2011లో నాకు బిడ్డనిచ్చాడు. అంతకుముందు 2 సార్లు అబార్షన్ అయిపోయింది ఆవిడికి. 2011లో 6వ నెలలో ఈ బిడ్డను నాకు ఇచ్చాడు. చాలా చాలా మేళ్ళు పొందుకుంటూ వచ్చాం. నేను ఈ సన్నిధికి వచ్చేటప్పుడు, ఈ సన్నిధిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు అమ్మగారు ప్రార్థన చేసినాక ఈ బిడ్డను నాకు ఇచ్చింది. మరి అదే రకంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నా ఈ కాలు వంగతో కుర్చీలో కూర్చుందని ఫస్ట్ వారం కూడా నేను. 2వ వారం వచ్చేటప్పటికి ఒక మాదిరిగా ఇట్లా కూర్చోగలిగాను. కొంచెంసేపు కుర్చీలో కూర్చొని కొంచెంసేపు మాలు కింద కూర్చొని అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రీగా నేను కింద కూర్చోగలుగుతున్నాను. మరి 2 నెలల నుంచి మా ఓనర్ గారు జీతం ఇవ్వాలన్నారు. అందరూ కూడా మీ ఓనర్ ఎవరు చూసినా 2 నెలలు 3 నెలలు చేసి వెళ్ళిపోతామే కానీ నిన్నాళ్ళు చేసి, నేను 9 నెలలు చేసి ఇప్పుడు ఇది 10వ నెల. ఆయన అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినాక, అమ్మగారు చేసినాక ఆయన అంతటికి ఆయన పిలిచి నాకు జీతం ఇచ్చాడు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఆయన అయితే ఎవరిని నమ్మడంట. అసలు మేత దగ్గరుండి కట్టించుకుని దగ్గరుండి ఎత్తించుకుంటాడంట. నాకు గోడౌన్ తాళాలు, వాళ్ళ గెస్ట్ హౌస్ తాళాలు కూడా నాకు ఇచ్చాడు ఆయన. అన్నీ నాకు ప్రతి ఒక్కటి కూడా దేవుడు చాలా మేలు చేశాడు. నిన్న తెల్లారగట్ట నేను వస్తుంటే 5ంటికి ఇంటికాడ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని వస్తా, 5 చరణాలు చదువుకుని వస్తాను నేను. నాకు మా ఊరు దాటి 1 కిలోమీటర్ రాగానే ఒక ఈత చెట్టు పొదలేక రోడ్డుకి అడ్డంకి వచ్చేసింది. అసలు ఎటు వెళ్ళాలో కూడా నాకు ఏం తెలవాల. బండి దిగుతా కూడా నాకు గుండె తగిన చాలలేదు అసలు. అమ్మ అని అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ ఫోన్ ఎత్తదామని మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేశాను నేను. తమ్ముడు ఎత్తలే. తర్వాత నేను అట్టాగే తప్పు మళ్ళీ యేసయ్య ఏంటి నువ్వు ఉండవు, నాకు ఈ చిక్కులు ఏంటి అనేసి నాకు నేనే ఏడ్చుకుంటా చాలా బాధగా అసలు ప్రార్థన చేసుకుందాను. నేను ఆ బండి మీద ఉండి అసలు కింద కూడా దిగలేదు నేను. నాకు గుండె తగిన సాలతల్లో దిగి వెళ్తా కూడా అసలు ఏంటని తప్పిస్తా కూడా. తర్వాత అమ్మ ప్రార్థన చేసిన, అమ్మ నేను చెరువు కాడికి వచ్చాను, ఇది ఇట్ట పరిస్థితి అమ్మ. మళ్ళీ నాకు ఎదరికి 1 కిలోమీటర్ వచ్చినా కూడా నా ఎదరు నడుతుంది, అదే పొదకలేకనే నడుతుందమ్మ అంటే అప్పటికి తల తిప్పుతూ ఈ కాళ్ళు ఇట్ట బంధాలు అడిపోతుంది. నాకు
వాండర్ గారికి ఏ రోజున నేను మేత కట్టనని చెబుతామంటే నాకు తెలియదు అసలు. నిన్న చెప్పి ఏమండి నేను మేత కట్టలేనండి, నేను వెళ్ళిపోతానండి అన్న. అసలు నీకు బాగోలేదు కోసం నువ్వు వెళ్ళిపో అన్నాడు. అమ్మ ప్రార్థన చేసినాక నాకు చాలా తేలిగ్గా ఉంది. మళ్ళీ నేను చెరువులోకి వెళ్ళి సంచిలో తీసుకొచ్చి అన్ని పనులు చేసుకుని నేను సక్రంగా వచ్చాను. అమ్మ ప్రార్థన చేసిన నేను ఈ సన్నిధిలోకి వచ్చినా చాలా ఆనందంగా ఉన్నాను. ఇవాళ 1997లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి 2011లో పాప పుట్టింది. అంతకుముందు 2 అబార్షన్లు అయిపోయినాయి. మేము రక్షణ పొందుకున్నాక 2004లో రక్షణ పొందుకున్నాను. నేను అమ్మగారు చర్చిలోకి వచ్చినాక ఈ బిడ్డను నాకు దేవుడు ఇచ్చాడు. ఈ చర్చిలోకి వచ్చినాక అమ్మగారు ప్రార్థన చేసినారు. వీళ్ళు వేరే చర్చిలో బాప్తిజం తీసుకున్నారు, వేరే సంఘానికి వెళ్ళేవారు. కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి 2 సార్లు అబార్షన్ అయిపోయింది. 15 సంవత్సరాల 13 సంవత్సరాల వరకు 13 సంవత్సరాల వరకు 2 టైమ్స్ 2 సార్లు అబార్షన్ అయిపోయింది. కానీ పిల్లలు నిలవలేదు. ఎవరో చెప్తే మన దగ్గరికి వచ్చారు, అంతేనా? ఎవరో చెప్పారు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. 1 సారి 2 సార్లు వచ్చింది. ఆవిడ నిండి గర్భిణీతో వచ్చింది. రాలేక 1 సారి 2 సార్లు వచ్చింది ఇంచుమించు. అప్పటి నుండి మళ్ళీ రాలేదు. నేను అడుగుతూనే ఉన్నాను, ఎందుకు రావట్లేదు, ఎలా ఉన్నారని. వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుని సందులో చెప్తుంటా. వీళ్ళు రాలేదు, ఎక్కడున్నారో పొలాల మీద చెరువుల మీద వెళ్ళిపోయారు. పాప పుట్టినాక ఒకసారి అని కూడా తీసుకొచ్చావా? తీసుకురాలేదంట. చూసారా? నేను మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రభా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, బిడ్డని తల్లిని కాపాడాయా అనుకుంటూ నేను ప్రార్థనలో ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన మానేసిన వాళ్ళు ఎవరున్నా నాకు ప్రార్థనలు ఉంటే గుర్తొస్తారు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. వాళ్ళ క్షేమం కోరి మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాను. అయితే ఆ విధంగా పాపని దేవుడు ఇచ్చారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు చేసిన గొప్ప కార్యం. వాళ్ళు మళ్ళీ అప్పుడు ఇక్కడ ఉండి ఇంకో బిడ్డను కూడా దేవుడు ఇచ్చేవారు. అప్పటి వరకు మొన్న వచ్చారు. వీళ్ళు నెల అవుతుందండి, 2 నెలలు మీరు వచ్చి 2 నెలల నుంచి మించి అవుతుంది. దగ్గర జీతం ఇవ్వట్లేదు అమ్మగారని నేను ఆశ్చర్యపోతున్నాను వీళ్ళ గురించి. ఏంటి తెలుసా? వాళ్ళు నెల దశమ భాగం ఇస్తున్నారు. దశమ భాగం అని కవర్లో పెట్టిస్తున్నారు. తర్వాత ఏమొచ్చి జీతం ఇవ్వలేదని చెప్పి, దశమ భాగం ఎలాగిస్తున్నారు, దాచుకున్న డబ్బులు ఇస్తున్నారేమో, జీతం ఇవ్వలేదని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. జీతం ఇవ్వకుండా దశమ భాగం ఇస్తున్నారేంటి వీళ్ళు అనుకుని. సరే, వాళ్ళకి ఎంత ఆసక్తో దేవుడికి ఇవ్వాలని అలా 2 టైమ్స్ ఇచ్చారు. కానుకలు ప్రార్థన చేయించుకున్నప్పుడు అది వేరు, కవర్లో పెట్టిస్తారు మళ్ళా. హల్లెలూయా. దేవునికి మనం ఇస్తున్నాం అనే ఒక అభిప్రాయం, దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉంటేనే మళ్ళీ దీవిస్తాడు దేవుడు. లేకపోతే అది ఏ రోగం వచ్చో ఎలాగొచ్చో పోతానే ఉంటాయి. అది గమనించుకోరు మీరు. ఆ విధంగా ఇస్తే అని అన్నాను నేను. జీతం ఇవ్వలేదంటే ప్రార్థన చేస్తాను, ఏసే సాయం చేస్తాను, ప్రభువులకు జీతం ఇవ్వలేదంటే ఆయన అప్పుడే ప్రేయర్ చేశాం. యేసుకుని బట్టి వాండ్రే పిలిచి ఇచ్చాడట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా? అందరూ అనేవారంట 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ చేరు ఆయన దగ్గర, మీ జీతాలు ఇవ్వడు ఆయన అని అందరూ అనేవారు. కానీ వీళ్ళకి కూడా అలాగే చేశాడు. కానీ యేసే మహాకృప చూసారా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, గివ్ యూ ఆల్ ది గ్లోరీ టు గాడ్.